గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సమయంలో మనం ఆరాధనలో ప్రవేశించక ముందు కొన్ని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకొని ఆయన ఆరాధించడానికి ప్రయత్నిద్దాం. థ్యాంక్స్ గివింగ్ కృతజ్ఞత కూడికలు మనం పెట్టుకుంటా ఉంటాం కదా. దేవుడు బ్లెస్ చేసినప్పుడు ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞత చెల్లించాలని మనం అనుకుంటాం. దేవుడు చేసిన కార్యాలను బట్టి, దేవుడు మనకి ఒక నూతన గృహం అని ఇస్తేనో, ఒక నూతన జాబ్ ఇస్తేనో, లేకపోతే మన పిల్లలకి మంచి భవిష్యత్తు, మంచి జాబులు వస్తే, లేకపోతే పిల్లల బర్త్డేస్కి ఇలాంటి వాటి కోసం మంచి, లేకపోతే అమెరికాలో మంచి సీట్ సంపాదించినప్పుడు, పిల్లలు పుట్టినప్పుడు, గర్భం వచ్చినప్పుడు, వీటి అన్నిటికీ మనం దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూనే ఉంటాం. కానీ కొన్ని వాటికి మాత్రం మనం కృతజ్ఞత చెల్లించడానికి బహుశా దాని గురించి తెలిసి ఉండకపోవచ్చు, లేకపోతే మనం లోపల కొంచెం భయం ఉండకపోవచ్చు. ఏంటి అంటే, మనం దేవుడు మనల్ని కరెక్ట్ చేయడానికి ట్రై చేసినప్పుడు, లేకపోతే దేవుడు ఒక సర్టెన్ స్టేజ్లో, ఒక సర్టెన్ స్టేట్లో కరెక్షన్ లేకపోతే వార్నింగ్ దయచేసినప్పుడు, ప్రాబ్లమ్స్ ప్రవేశింపజేసినప్పుడు, లేకపోతే వాటి నుంచి దేవుడు మనం నేర్చుకోవాలని కొన్ని సర్కంటెన్సెస్, కొన్ని పరిస్థితులు, చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురైనప్పుడు, వాటి నుంచి మనం దేవుణ్ణి తెలుసుకోవాలని ఆయన చేసినప్పుడు, వాటి కోసం మనం కృతజ్ఞత కూడిక పెట్టుకోవటం చాలా రేరు. అవి చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. మీకు తెలుసా, ఇవన్నీ ఎర్త్లీ బ్లెస్సింగ్స్. కారు, హౌస్, జాబు, ఇవన్నీ ఎర్త్లీ బ్లెస్సింగ్స్. ఇవి దేవుని దగ్గరికి తీసుకెళ్ళవు. కేవలం దేవుడు మనకు చూపిస్తున్న వార్నింగ్స్, ఇస్తున్న కరెక్షన్స్ మాత్రమే దేవుడి దగ్గరికి తీసుకువెళ్తాయి. దీస్ ఎర్త్లీ బ్లెస్సింగ్ డస్ నాట్ లీడ్ యు టు గాడ్. ఓన్లీ కరెక్షన్స్, వార్నింగ్స్ ఓన్లీ లీడ్ టు ద గాడ్. ఎందుకు ఇవి చెబుతున్నామంటే, మనం ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞత, థ్యాంక్స్ ఇవ్వవలసిన అవసరం ఉన్నది. మనం ఒక వాక్యం చదువు. మొదటి తెస్సలోనియలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, 1 Thessalonians 5th chapter 18th verse. 5వ అధ్యాయం 18వ వచనం మనం చదువుకుందాం. 16 నుంచి చదువుకుందాం తెలుగు బైబిల్లో. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ప్రతి విషయం అంటే మనం ఇక్కడ ఇంగ్లీష్ లో ఉంటది, గివ్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. ఎవ్రీథింగ్ అంటే నాట్ ఓన్లీ ఎర్త్లీ బ్లెస్సింగ్స్. ఎవ్రీథింగ్ అంటే దేవుడు ఎలా చేసిన మన అనుకూల పరిస్థితులను బట్టి కూడా, వార్నింగ్స్ బట్టి కూడా, కరెక్షన్స్ బట్టి కూడా, ఫెయిల్యూర్స్ బట్టి కూడా దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని చెబుతున్నాడు. అది ఇంకా ముందు చదివితే మనం, అది దేవుని చిత్తమై ఉన్నది. దేవుని చిత్తం అది. ఆయనకు ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు, థ్యాంక్స్ చెప్పటం, కేవలం బ్లెస్సింగ్స్ మాత్రమే కాకుండా, కేవలం మనకి బెనిఫిట్ నుంచేవే కాకుండా, కంఫర్ట్ నుంచేవే కాకుండా, అన్కంఫర్ట్నెస్ కూడా ఇచ్చే వాటి గురించి కూడా మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసినవి ఉన్నాం. సో ఈ ఉదయకాలం సమయంలో మనం ప్రతి విషయం ముందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసి ఉన్నాం. ఇంకొక విషయం నేను మీకు చెప్పాలని ఏమనుకుంటున్నానంటే, మనం ఎండ్ డేస్ లో ఉంటున్నాం, అంత్యకాల దినాలలో మనం ఇప్పుడు జీవిస్తున్నాం కదా. దీస్ ఆర్ ఎండ్ డేస్ వీఆర్ లివింగ్. మనం ఎండ్ డేస్ అనగానే కొన్ని మనకు గుర్తొస్తూ ఉంటాయి. ఎండ్ డేస్ ఎలా ఉంటాయి, వాటి సైన్స్ ఎలా ఉంటాయి అని మన బైబిల్లో చాలా సార్లు విన్నాం. ఎండ్ డేస్, అంత్యకాల దినములు ఎలా ఉంటాయని మనం చాలా సంవత్సరాల నుంచి ఉంటూనే ఉంటాం. వార్స్, యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. ఇంకొక దేశం మీద ఇంకో దేశం దండెత్తి వస్తూ ఉంటాయి. వాళ్ళు బాంబులు వేసుకుంటారు, వీళ్ళు మిసైల్స్ పంపిస్తూ ఉంటారు వాళ్ళు నాశనం చేయాలని. ఇంకా ఫ్లడ్స్ గురించి వింటూ ఉంటాం, పెద్ద పెద్ద ఫ్లడ్స్ వస్తూ ఉంటాయి, వార్స్. వీటన్నిటిని మనం వింటూనే ఉంటాం. నీతి ఇంకా చాలా తక్కువ అవుతుందని, చాలా వరకు ప్రేమ చల్లారిపోతుందని, వీటన్నిటి గురించి మనం వింటూ ఉంటాం. వాటిని గురించి ఒకసారి మనం చదువుకొని ముందుకెళ్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం
మాథ్యూ గాస్పల్ 24వ అధ్యాయం, మత్తయి సువార్త 24వ అధ్యాయం 6 నుంచి మనం 9 వరకు చదువుకున్నాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 6 నుంచి చదువుకుందాం. మరియు మీరు యుద్ధముల గూర్చియు యుద్ధ సమాచారం గూర్చియు వినబోదురు. మీరు కలవరపడకుండా చూసుకునండి. ఇవి జరగవలసినవి ఉన్నవి, కానీ అంతము వెంటనే రాదు. జనము మీదికి జనమును, రాజ్యము మీదికి రాజ్యమును లేచును. అక్కడ కరువులను, భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనకు ప్రారంభం. మనం చూస్తూ ఉంటాం కదా, వీటన్నిటి గురించి వింటానే ఉంటున్నాం. నేను ఎక్కువ గమనించింది ఏంటంటే, ఇవి మనకు కనపడతాయి కదా, యుద్ధం జరగటము, లేకపోతే యుద్ధ సమాచారము గురించి తెలుసుకోవటము, వీటన్నిటి గురించి మనం వింటానే ఉంటాం. న్యూస్లోను, మీడియా ద్వారాను, యూట్యూబ్ ద్వారాను, వీటన్నిటికి గురించి మనం వింటానే ఉంటాం. ఇవన్నీ ఫిజికల్గా జరుగుతున్నాయి కదా. ఒకవేళ హైదరాబాద్లోనే ఇక్కడే అమృతవాణిలోనే బాంబు పడుతుందంటే మనం ఏం చేస్తాం? కూర్చొని ప్రే చేసుకుంటూ కూర్చుంటామా బాంబు పడుతుందని? లేకపోతే ఎస్కేప్ అవుతామా? కదా, ఖచ్చితంగా ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తాం. మన దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోయి సేఫ్ ప్లేస్ లో ఉండడానికి ప్రయత్నిస్తాం కదా. సో వీటన్నిటి మనకు తెలుసు, మనకి ఫిజికల్ గా ఇవన్నీ కనబడుతున్నాయి. కానీ చాలా ఇంపార్టెంట్ థింగ్, మనం ఆ పరిస్థితిలో లేమని కూడా కొంతమందికి తెలిసి ఉండకపోవచ్చు. దాని గురించి మనం ఈ ఉదయకాలం ఒకసారి దాని గురించి చూసుకొని మన ఆరాధనలకు ప్రవేశిస్తాం. దేర్ ఇస్ వన్ ఇంపార్టెంట్ థింగ్ we can't identify unless we have a God's wisdom. దేవుడు జ్ఞానం లేకుండా ఆ విషయాన్ని మనం గమనించలేం. ఒకసారి ఇదే అధ్యాయంలో మనం కొంచెం ముందుకు పై చదువుకుందాం. 4వ వచనం చదువుకుందాం. మాథ్యూ గాస్పెల్ 24 చాప్టర్ 4th వర్స్, 24వ అధ్యాయం, మత్తయి సువార్త 24వ అధ్యాయం 4వ వచనం. ఎవడును మిమ్మును మోసపరచకుండా చూసుకొనుడి. ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూసుకున్నది. ఇదే వాక్యంలో మత్తయి సువార్తలో యేసు ప్రభువు చెప్పిన మాట. ఫస్ట్ ఆయన డిసైపుల్స్ కి చెప్పిన మాట, ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూసుకున్నది. మోసపరచుకోవటం చూసుకోండి అంటే ఇది లోపల మన హార్ట్ కి సంబంధించింది, మన మైండ్ కి సంబంధించింది. మనం మోసపోయామని ఎవరికి తెలియదు. బహుశా ట్రాజడీ ఏంటంటే చాలా వరకు మనం మోసపోయే బ్రతుకులోనే ఆల్రెడీ బ్రతుకుతున్నామని కూడా మనకు తెలిసి ఉండకపోవచ్చు. ఈ వార్స్ ఇవన్నీ మనకు తెలుసు, ఫిజికల్ గా మనకు కనబడతాయి. బట్ ఇది మాత్రం కేవలం దేవుడి జ్ఞానం ఉంటే తప్ప మనం మోసపోలేదని మనం కేవలం దేవుడి జ్ఞానం ఉంటేనే తెలుస్తుంది. సో ఇలాంటి విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ అంత్య దినాలలో ఎవరు మనల్ని మోసపరచకుండా ఖచ్చితంగా చూసుకోవాలి. యూట్యూబ్ లో చెప్పేవాళ్ళు, లేకపోతే మీరు మీటింగ్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏ స్పిరిట్ తో చెప్తున్నారు అనేది ఖచ్చితంగా మనం గమనించాలి. ఏ ఉద్దేశంతో చెబుతున్నారు, వాళ్ళ మోటివ్ ఏంటి. మనం అలాగా గమనించకపోతే ఒకసారి మనం కంప్లీట్ గా దీన్ని గమనించకుండా అన్ని బోధనలు దేవుడి నుంచి వచ్చినాయి అని మనం ఆ మోసకరమైన జీవితంలో ప్రవేశించినప్పుడు మనం మోసపోయామని కూడా మనకి తెలియకపోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో మనం డేంజర్ జోన్ లో పడిపోయే అవకాశం చాలా ఉంది. సో ఖచ్చితంగా మనం ఏ స్పిరిట్ ఎటు నుంచి ఎవరి నుంచి ఎలాంటివి వస్తుందో మనం ఖచ్చితంగా గమనించాలి. యేసుప్రభువే చెబుతున్నాడు, ఖచ్చితంగా మీరు ఈ మోసకరమైన జీవితం నుంచి, స్పిరిట్స్ నుంచి మీరు ఖచ్చితంగా బయటపడాలి. అప్పుడు మాత్రమే నిజమైన స్పిరిట్, నిజమైన క్రీస్తుని మీరు చూడగలరు. ఎందుకు ఎలాగా దీన్ని ఎస్కేప్, ఇక్కడ నుంచి ఈ మోసకరమైన జీవితం నుంచి నేను ఎలాగా ఎస్కేప్ అవ్వాలి అని మనకి ఒకవేళ క్వశ్చన్ మనకి అరైజ్ అయితే దీనికి కూడా దేవుడు చాప్టర్ లోనే మనం బైబుల్లోనే ఇచ్చాడు. ఒకసారి ఫస్ట్ జాన్, మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనం ఒకసారి చదువుకుందాం. ఫస్ట్ జాన్ 4th చాప్టర్ 1st వర్స్. 1వ యోహాను 4వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం.
ప్రియులారా, అనేకమైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలో దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. మనం ఇక్కడ క్లియర్ గా చెబుతున్నాడు. సొల్యూషన్ ఏంటంటే ప్రతి ఒక్క ఆత్మను మీరు పరీక్షించి చూడాలి. టెస్ట్ ఎవ్రీ స్పిరిట్. మనం ఎవరు బోధన వింటున్నామో, ఏ యూట్యూబ్ లోనే సరే, మీటింగ్స్ లోనే సరే, ఎక్కడైనా సరే, ఏ సెషన్స్ అయినా సరే, మనం ఏమి వింటున్నాము, వాళ్ళ మోటివ్ ఏంటి, వాళ్ళ స్పిరిట్ ఏంటి, ఖచ్చితంగా టెస్ట్ చేయాలి. టెస్ట్ చేయకపోతే అది మనకే ప్రాబ్లం. మనం లోకంలో వింటా ఉంటాం, మోసం చేయటం పాపం కానీ తప్పు, కానీ మోసపోవటం తప్పు కాదంటారు కదా. జనరల్ గా సొసైటీలో ఇది ఒక నానుడి. కానీ బైబిల్లో మాత్రం మోసపోవటం కూడా దాన్ని డేంజర్ జోన్ లోనే పడేస్తుంది. మోసపోవద్దు, మీరు మోసం చేయొద్దు, అలాగే మోసపోవద్దు. డోంట్ బి డిసీవ్డ్. అంటే మనం ప్రతి ఒక్క స్పిరిట్ ని టెస్ట్ చేయాలి. ఎక్కడ ఎవరు ఎంత పెద్ద ప్రీచర్ అయినా సరే, ఎలాగైనా సరే ఖచ్చితంగా టెస్ట్ చేయాలి. ఈవెన్ ఇక్కడ నుంచొని మనం చెబుతున్న బ్రదర్స్ కూడా వాళ్ళు ఏ మోటివ్ తో చెబుతున్నారు, వాళ్ళ మోటివ్ ఏంటి, ఆ స్పిరిట్ దేవుడి నుంచి వస్తుందా లేదా ఓన్ మోటివ్స్ నుంచి వస్తుందా అని ఖచ్చితంగా మనం టెస్ట్ చేయగలగాలి. అలాంటి డిసిషన్ మనకి దేవుడు ఇవ్వాలని మన ఆయన దగ్గర కూర్చొని అడగాలి. ఎలా టెస్ట్ చేస్తామంటే, ఖచ్చితంగా నేను చెబుతాను, బైబుల్ వెరీ కేర్ఫుల్ గా చదివితేనే మాత్రమే మనం టెస్ట్ చేయగలం. దేవుడు ఇక్కడ టెస్ట్ చేయమంటున్నాడు. డోంట్ జడ్జ్ బట్ టెస్ట్ ఎవ్రీ స్పిరిట్. ఖచ్చితంగా మనం ఆ స్పిరిట్ నుంచి ఎలాగా చెబుతున్నారు, ఏ మోటివ్స్ గురించి చెబుతున్నారు, ఏ ఉద్దేశం వాళ్ళ వెనక ఉంది అనేది ఖచ్చితంగా మనం ఈ ఉదయకాలం టెస్ట్ చేయాలని మనం ఒకసారి గమనించుకుందాం. ఒకవేళ టెస్ట్ చేయకపోతే, లేదు ఒకవేళ బైబుల్ నేను చదవకుండా చాలా కేర్లెస్ గా జస్ట్ విని వదిలేసి తర్వాత నెక్స్ట్ చూసుకోవచ్చులే, నాకు చాలా ఈ రోజు నేను చదవక్కర్లేదు, నాకు వచ్చిందని ఎవరైనా అలాంటి మనస్తత్వం కలిగి ఉంటే, మీకు ఒక స్టోరీ మనకి బైబిల్లో రాసి ఉంటుంది, రిచ్ మ్యాన్ అండ్ లాజరస్. రిచ్ మ్యాన్ ఆయన చనిపోయిన తర్వాత నరకంలో పడి అబ్రహాంని అడిగినప్పుడు ఏమంటాడంటే, నేను ఇది భరించలేకపోతున్నాను, నాకు సంబంధించిన నా తమ్ముళ్ళు భూలోకంలో ఉన్నారు, ఎవరైనా వెళ్ళి చెప్తే వాళ్ళు కూడా నిజాన్ని యాక్సెప్ట్ చేస్తారు, సత్యాన్ని గ్రహిస్తారని చెప్పని చెప్తున్న అబ్రహాం ఏమంటారంటే, వాళ్ళకి మోసేస్ ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళు చెప్పేదాన్ని వింటే చాలు అని చెబుతాడు. అంటే ఇప్పుడున్న కాలంలో ఏం చెబుతారంటే, దే హ్యావ్ దే బైబుల్, వాళ్ళ బైబుల్ వాళ్ళ ఇంట్లోకి, వాళ్ళ హ్యాండ్ లోకి వచ్చింది, వాళ్ళు చదవమని చెప్పు చాలు అని చెబుతారు. సో మనం దీని నుంచి ఎస్కేప్ అవ్వాలంటే, నరకం నుంచి అక్కడికి వెళ్ళి నాకు ఈ బ్రదర్ చెప్పాడు, నేను నమ్మాను, అలాగా వేరే వాళ్ళ మెదటానికి ఏమి ఉండదు అక్కడ. ఖచ్చితంగా మనకి దేవుడు బైబిల్ ఇచ్చాడు. బైబిల్ ఖచ్చితంగా మనం చదవాలి, కేర్ఫుల్ గా చదవాలి, కేర్ఫుల్ గా ఎవ్రీ స్పిరిట్ ని టెస్ట్ చేయగలగాలి. సో ఇది ఒక వార్నింగ్, కైండ్ ఆఫ్ వార్నింగ్ ఇది. మనం ఖచ్చితంగా దేవుడు ఇలాంటి వార్నింగ్ ని మనకి ఇచ్చినప్పుడు దాన్ని ఖచ్చితంగా మనం తీసుకోవాలి, దాని నుంచి మనం దేవుణ్ణి కనపరచాలి. ఎందుకంటే ఆ వార్నింగ్ మనకు తెలియకపోతే మనం చివరికి ఒక డిసెప్షన్ మోడ్ లో పోయి, ఒక డేంజర్ జోన్ లో పడిపోయి, తర్వాత మనం పడిపోయామని కూడా తెలియకుండా మోసకరమైన బ్రతుకులో మనం బతుకుతాం. సో ఈ ఉదయకాల సమయంలో అలాంటి మోసకరమైన బ్రతుకు మనం అలాగా కాకుండా మనం ప్రతి ఒక్క బోధన టెస్ట్ చేసి అవి తీసుకోవాలో వద్దు అని మనం మనకే చెక్ చేసుకోవాలి. ఓకే, అది దేవుడు మనకే ఇచ్చాడు, వేరే వాళ్ళు చెప్పాలి, వేరే వాళ్ళు పాస్టర్ చెబుతారులే అని మనం వదిలేయకుండా స్వతహాగా మనం తెలుసుకోగలగాలి. ఎవ్రీ స్పిరిట్ వి నీడ్ టు టెస్ట్. ఇంకొకటి, నేను ఏ విధంగా ఒక్కొక్క బోధని నేను ఎలాగా ఎక్స్పీరియన్స్ గా అనుభవించానంటే, కొన్ని నా లైఫ్ లో నేను కొన్ని డిసైడ్ అయినవి అంటే, నేను ఒక చదువుతాను. మనం యూట్యూబ్ లో చూస్తున్నప్పుడు లేకపోతే మీటింగ్స్ లో పెట్టినప్పుడు అకౌంట్ డీటెయిల్స్ అన్ని స్క్రోల్ అవుతూ ఉంటాయి. మీకు తెలుసు చూసారా, అకౌంట్ డీటెయిల్స్ స్క్రోల్ అవుతూ ఉంటాయి, స్కాన్స్ అన్ని స్క్రోల్ అవుతూ ఉంటాయి. ఈ మధ్య స్కాన్స్ కూడా పెద్ద పెడుతున్నారు, ఈజీ ప్రాసెస్ మనీ ఆఫర్ చేయడానికి. ఐ డోంట్ బిలీవ్, నేను అది నమ్మను. ఎందుకంటే యేసు ప్రభు ఎప్పుడు అలా చేయలేదు. మీకు తెలుసా, యేసు ప్రభు ఆయన కానుకలు ఎప్పుడు పట్టలేదు, నాకు కానుకలు ఇవ్వమని ఎప్పుడు అడగలేదు. ఆ కానుకలు పట్టేది కూడా జోడాకి ఇచ్చేసారు. సో జీసస్కి ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదు మనీ మీద. ఇప్పుడు కూడా అలాగే ప్రతి ఒక్క
దేవుని నుంచి వచ్చిన ప్రతి ఒక్క బోధకుడు కూడా అలాగే ఇంట్రెస్ట్ లేదు. అలాగే ఇంట్రెస్ట్ ఉందంటే దే హ్యావ్ అ ఫాల్స్ స్పిరిట్. అది మనం గమనించాలి. ఇంకో విషయం ఏంటంటే బాడీ గార్డ్స్ ఉంటారు ఈ మధ్య. మరి పీపుల్కి పాస్టర్లకి బాడీ గార్డ్స్ ఎందుకో మనమే గమనించాలి. ఓకే, అండ్ అంత్యకాలంలో పర్సిక్యూషన్స్ మన మీద లేస్తారు, మనుషులు లేస్తారు, మనల్ని కొడతారు, వీటన్నిటి జరుగుతున్నాయి. మరి వాటి కోసం సంరక్షించుకోవడానికి బాడీ గార్డ్స్ పెట్టుకున్నారో లేదో నాకైతే తెలియదు, కానీ బాడీ గార్డ్స్ అయితే జీసస్కి లేరు. యేసు ప్రభు సేవ చేయటానికి వచ్చాడు కానీ సేవ చేయించుకోవడానికి రాలేదు. సో ఆ విషయంలో నేను దేవుణ్ణి కంపేర్ చేసినప్పుడు, సో బాడీ గార్డ్స్ ఇట్స్ నాట్ ఎ గాడ్స్ విల్. సో నేను అది గమనించాను. సో అదొక మోసకరమైన జీవితం. సో వాటి నుంచి కూడా మనం బయటపడడానికి ట్రై చేద్దాం. ఇంకో విషయం ఏంటంటే ఫ్లాటరింగ్ స్పీచ్ అంటే చాలా మృదువుగా ఉంటది. మీరు దేవుని దగ్గరకు వస్తే చాలు, ఇంకంతా దేవుడే చూసుకుంటాడు, మీరు ఏం చేయక్కర్లా. దేవుడి దగ్గర రండి, మీ కష్టాలన్నీ తీర్చేస్తాడు. దేవుడి దగ్గర రండి, మీకు ఆస్తులన్నీ వచ్చేస్తాయి. దేవుడి దగ్గర రండి, మీకు జాబులు ఇచ్చేస్తాడు. ఇది కేవలం మోసకరమైన బోధ. దేవుడి దగ్గరకు వస్తే ఆస్తులు పోతాయి, దేవుడి దగ్గరకు వస్తే మీకున్న కంఫర్ట్ లైఫ్ పోతుంది, ఇవి చెప్పట్లేదు. దేవుడు ఆయన దగ్గరికి వచ్చే వాళ్ళని అందరినీ, ఆయనకి ఇష్టపడే వాళ్ళని ఆయన శిక్షించి ఆయన దగ్గరికి తీసుకెళ్తాడు. అది ఆయన వే ఆఫ్ టీచింగ్. అది దేవుడు ఆయన ఎప్పుడు హీలింగే చేయడు, ఆయన కరెక్షన్ చేయడానికి కూడా ట్రై చేస్తూనే ఉంటారు. ఇప్పుడు అది మాత్రమే, కరెక్షన్స్ మాత్రమే దేవుడి దగ్గర తెలుస్తుంది, దేవుడి దగ్గరికి తీసుకువెళ్తాయని దేవుడికి బాగా తెలుసు. సో ఫ్లాటరింగ్ స్పీచ్, ఇలాంటి స్పీచ్ జీసస్ ఎప్పుడు చేయలేదు. మనం ఎప్పుడు చూస్తే ఆయన కేవలం ట్రూత్ మాత్రమే చెప్పాడు. ఎప్పుడు ఫాల్స్ కానీ ఒకరిని వాళ్ళు చర్చ్ నుంచి వెళ్ళిపోకూడదు, ఇలాంటి బోధ చేస్తే చర్చ్ నుంచి వెళ్ళిపోతారు అనే బోధ ఎప్పుడు చేయలేదు. సో హియర్ ఆల్సో జీసస్ ఇస్ అవర్ ఎగ్జాంపుల్. ఇంకొకటి అపాయింట్మెంట్ ఇవ్వడానికి యేసు ప్రభు ఎప్పుడు ఇవ్వలేదు, ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వలేదు. చాలా మంది చూస్తూ ఉంటాం, అపాయింట్మెంట్ తీసుకోవాలి. బహుశా వాళ్ళకి ఒకవేళ వెరీ బిజీగా ఉండి, లేకపోతే బాగా ఓల్డ్ ఏజ్ లో ఉండి మాట్లాడడానికి, లేకపోతే హాస్పిటల్లో ఉండి అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ఒకవేళ అది కరెక్టే, కానీ నన్ను కలవాలంటే అపాయింట్మెంట్ తీసుకోవాలి అలాంటి ప్రచారం జరిగే వాళ్ళు, అది దేవుడి నుంచి వచ్చింది కాదు. యేసు ప్రభు ఎప్పుడు అవైలబుల్ ఉన్నారు. యేసు ప్రభు ఆయన శిష్యులకి, ఆయన దగ్గరకు వచ్చే వాళ్ళకి ఎప్పుడు అవైలబుల్ ఉన్నారు. ఎప్పుడు ఆయన తిరిగి పంపించడం అనేది ఎప్పుడు చేయలేదు ఆయన. సో ఇది ఒకటి మనం గమనించాలి. మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే హీలింగ్ మినిస్ట్రీస్, ఓన్లీ బ్లెస్సింగ్ మినిస్ట్రీస్, ఇవన్నీ మనం వింటూనే ఉంటాం. బ్లెస్సింగ్ మినిస్ట్రీస్, హీలింగ్ మినిస్ట్రీస్ మనం కరెక్షన్ మినిస్ట్రీస్, వార్నింగ్ మినిస్ట్రీస్ ఇవే వినం. ఎందుకంటే ప్రజలు ఎవరు రారు. దేవుడు మిమ్మల్ని కరెక్ట్ చేయడానికి కరెక్ట్ చేస్తారు రండి అంటే ఎవరు రారు. సో ఇలాంటి మినిస్ట్రీస్ కూడా మనం జాగ్రత్తగా ఉండాలి, వీటికి కూడా దూరంగా ఉండాలి. ఒకవేళ యేసు ప్రభు ఇక్కడే హైదరాబాద్కు వచ్చి ఆయన అందరినీ స్వస్థపరుస్తున్నాడు అని ఒక సమాచారం మనకు తెలిసిందనుకోండి, ఒక పాములెట్ దొరికింది అనుకోండి, ఏం చేస్తాం అందరం? హైదరాబాద్ మొత్తం అక్కడే ఉంటారు కదా. ఖచ్చితంగా చెప్పగలం, మనం అందరం అక్కడే ఉంటాం. ఆ తర్వాత చిన్న జ్వరం వచ్చినా సరే అక్కడికి వెళ్తాం, నేను నిజంగా చేస్తున్నాడా లేదా అని చూద్దామని. ఇప్పుడు ఒకవేళ నెక్స్ట్ డే జీసస్ మనల్ని పాపాలని కడుగుతున్నాడు, ఆయన పాపంలో ఒప్పుకుంటే ఆయన కడుగుతున్నాడు, ఆయన కరెక్షన్ ట్రై చేస్తున్నాడు, వార్నింగ్స్ ఇస్తున్నాడు, ఇలాగా నెక్స్ట్ డే వింటే మనలో ఎంతమంది వెళ్తామో మనల్ని క్వశ్చన్ వేసుకోవాలి. కేవలం బ్లెస్సింగ్స్ మాత్రమే కాదు దేవుడి దగ్గర నుంచి, మనం ఆయన నుంచి వచ్చిన కరెక్షన్స్ కూడా అవి మనల్ని దేవుడి దగ్గరికి తీసుకువెళ్తాయి. ఈ ఉదయకాల సమయంలో వీ హ్యావ్ టు గివ్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. అన్ని పరిస్థితులు ఏందో ఆయన్ని మనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారే ఉన్నాం. ఓకే, ఈ ఉదయకాల సమయంలో మనం ఖచ్చితంగా దేవుని జ్ఞాపకం చేసుకొని ఆయన ఇచ్చిన కరెక్షన్స్, ఆయన ఇచ్చిన వార్నింగ్స్ మనం ఎక్కడ చెవికి పెట్టలేదేమో మనం గమనించుకొని ఈ ఉదయకాల సమయం ఆయన ఇచ్చిన ప్రతి ఒక్క సర్కమ్టెన్సెస్, ప్రతి ఒక్క సిచ్యువేషన్స్ బట్టి ఆయన్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారే ఉన్నాం. దేవుడు ఈ వాక్యాన్ని దీవించిన కాక. Give thanks not just for the good things that happen to us, but more important, give thanks for the trials God allowed in our lives, the sufferings God allowed in our lives, the tragedies God allowed in our lives, because those are the things that brought us close to the Lord. Give thanks
in everything. It's very difficult to give thanks when your job is unstable, when you're financially struggling, or you have a chronic health problems. But many of our testimonies it is during those times we came close to the Lord. It is during those times we experienced the Lord. So with this theme, let us give thanks.